బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక భారీ కుట్ర ఉందా? ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని దాడి చేయించారా? ఆ దాడిని సోషల్ మీడియాలో హైలైట్ చేసేలా ప్లాన్ చేశారా? సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బీఆర్ఎస్ ట్విట్టర్ వింగ్ చాటింగ్ చూస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. మరో 2 గంటల్లో సంచలన బ్రేకింగ్ న్యూస్ రాబోతోందని, అంతా అలర్ట్ గా ఉండాలంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ మెసేజ్లు ఫార్వర్డ్ చేసినట్లు బయటపడింది. ట్విట్టర్లో పెట్టాల్సిన హ్యాష్ ట్యాగ్స్ కూడా క్రిషాంక్ బీఆర్ఎస్ ట్విట్టర్ వింగ్ లో పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద సాయంత్రం 4 తర్వాత ఓయూజేఏసీ నిరసన కార్యక్రమం ఉంటే, దీనిపై మధ్యాహ్నం 3 గంటలకే బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ గ్రూప్లో డిస్కషన్ జరిగింది. నిరసనలో పాల్గొన్న వ్యక్తులు గతంలో కాంగ్రెస్ నాయకులతో దిగిన ఫోటోలను బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందే సిద్ధం చేసుకుంది. దాంతో అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వచ్చేవారెవరో బీఆర్ఎస్ నేతలకు ముందే తెలుసన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగి ఉంటుందంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ట్విట్టర్ వింగ్ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ కుట్ర వల్లే జరిగిందని అనుకోవచ్చా? అంటే వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు దిగిన ఫొటోస్ అన్ని ముందే సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు అనే వార్తల నేపథ్యంలో అసలు ఏంటి నిజం, ఏంటి ఆంతర్యం ఏంటి? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సామాన్యులైన సెలబ్రిటీలైనా ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాని తగ్గట్టే ఇటీవల అటు తొక్కిసలాట్లో ఘటనలో ఒక మహిళ ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైన అల్లు అర్జున్ పైన కేసు నమోదు కావడం, ఆ తర్వాత అల్లు అర్జున్ వ్యవహార శైలిపైన అటు అసెంబ్లీలో చర్చ రావడం, దానికి అల్లు అర్జున్ స్పందించడం, ఇవన్నీ కూడా ఆ పరిణామక్రమంలో జరిగిపోతూ ఉన్నాయి. అయితే నిన్న అటు అల్లు అర్జున్ వ్యవహార శైలిపైన, ఆయన వైఖరిపైన కాంగ్రెస్ నేతలు కావచ్చు, అటు ప్రజా సంఘాల వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక దురదృష్ట ఘటన జరిగింది. అటువంటి ఘటనలో అటు మృత్యువుతో పోరాడుతున్న బాలుడిని పరామర్శించడానికి న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయంటూ చెప్తూ వస్తున్నారు. కానీ ప్రెస్ మీట్ మాత్రం నిర్వహించారు అంటూ ఆ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలోనే నిన్న సాయంత్రం అక్కడికి ఓయూజేఏసీ నేతల పేరుతో కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ నిరసన తెలియజేసే క్రమంలో కొంత వాగ్వాదం జరిగింది. అల్లు అర్జున్ నివాసం లోనికి చొరపడి అక్కడ పూలకుండీలను కూడా ఆ వచ్చిన వ్యక్తులు ధ్వంసం చేశారు. అదంతా కూడా జరిగింది నిన్న సాయంత్రం 4-5 గంటల మధ్యలో ఇదంతా కూడా జరిగింది. కానీ వాళ్ళు వస్తున్నారు అంటూ ముందుగానే మీడియాకు కొంతవరకు సమాచారం అందించారు. ఓయూజేఏసీకి సంబంధించిన వ్యక్తులు అల్లు అర్జున్ నివాసం ఎదుట అటు నిరసన తెలిపేందుకు వస్తున్నారంటూ మీడియాకైతే సమాచారం అందింది. కానీ ఇప్పుడు ఇదే అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ ట్విట్టర్ గ్రూప్లో దానికన్నా ముందే 2 గంటల సమయంలోనే ఒకంత చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు వైరల్గా మారాయి. అందులో క్రిషాంక్, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న క్రిషాంక్ మరి కాసేపట్లోనే మంచి బ్రేకింగ్ ఉంటుంది, అందరూ రెడీ కావాలంటూ ఏం థంబ్నెయిల్స్ పెట్టాలి, ఏం హ్యాష్ ట్యాగులు పెట్టాలంటూ మొత్తం వాట్సాప్లో చాటింగ్ చేయడం, ఆ స్క్రీన్ షాట్లన్నీ కూడా ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దానికి పుట్టా విష్ణు అనే వ్యక్తి స్పందించి ఏమేం ఫోటోలు తర్వాత పోస్ట్ చేయాలి, ఎవరు అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకు ముందే తెలిసినట్టుగా ఆ కాంగ్రెస్ నేతలతో దిగిన ఫోటోలన్నింటినీ కూడా రెడీ చేసుకొని వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసుకోవడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. అంటే ఎవరు అక్కడికి వెళ్తున్నారు, అల్లు అర్జున్ ఇంటి దగ్గర వాళ్ళు ఎలాంటి అలజడి సృష్టించబోతున్నారు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా నిర్వహిస్తున్న క్రిషాంకు లేకుంటే బీఆర్ఎస్ నేతలకు ముందుగానే తెలుసనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేకుంటే ఎప్పుడో 4 గంటలకు అక్కడ ఆ ఘటన జరిగింది. అక్కడున్న మీడియాకు కూడా స్వయంగా అక్కడ ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు వాళ్ళ పేర్లు చెప్పే వరకు కూడా తెలియదు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా 2 గంటల ముందే ఎవరెవరు దాడిలో పాల్గొనబోతున్నారు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు కాంగ్రెస్ నేతలతో ఎవరెవరితో ఫోటోలు దిగారు, ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారంటే ఖచ్చితంగా దీని వెనకాల కుట్రకోణం ఉండి ఉంటుంది అన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. నిన్న ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని ఒక పోలీస్ అధికారి కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన అల్లు అర్జున్ పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం,
ఇదంతా కూడా ఎవరు దీని వెనకాల ఎవరో ప్రోద్బలం ఉంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా గ్రూప్లో జరిగిన చర్చ, ట్విట్టర్ గ్రూప్ అంటూ ఉంది. ఆ ట్విట్టర్ గ్రూప్లో పుట్టా విష్ణు అనే వ్యక్తి కూడా స్పందించాడు. ఆయన కూడా కొన్ని పోస్టులు పెట్టాడు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందుగానే ఎలా తెలుసు అంటే అక్కడికి పలానా వాళ్ళు వస్తున్నారు, అల్లు అర్జున్ నివాసం పైన దాడి చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ ముందుగానే తెలుసన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే ప్రభుత్వం పైన ఒక చెడ్డ పేరు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా నిజంగానే అల్లు అర్జున్ పైన కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే ఒక అటు చర్చకు లేవనెత్తే విధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా పకడ్బందీగా కుట్ర చేస్తుంది అనేది ఇప్పుడు ఈ చర్చ ద్వారా బహిర్గతం అవుతుంది. ఈ చాటింగ్ల ద్వారా, ఈ స్క్రీన్ షాట్ల ద్వారా బహిర్గతం అవుతుంది. అంతేకాకుండా ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని ఒక పోలీస్ అధికారి గతంలో నిజామాబాద్లో పనిచేస్తున్న క్రమంలో ఆయన అవినీతి ఆరోపణలపైన తోటి మహిళా ఉద్యోగులతో అసభ్యకర ప్రవర్తన చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక అధికారి తనపైన వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో సస్పెండ్ అయ్యి ఇటీవలనే డీజీపీ ఆఫీస్కి అటాచ్ అయిన ఒక అధికారి ఆయన కూడా సంబంధం లేకుండా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం, ఇవన్నీ కూడా అనుమానాలు తావిస్తున్నాయి. ఆయన ప్రెస్ మీట్ ఆయన వ్యక్తిగత హోదాలో నిర్వహించుకోవచ్చు, ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఇదే అధికారి గతంలో పనిచేస్తున్న చోట కేసీఆరే ఎప్పటికీ సీఎంగా ఉండాలి అంటూ పాదయాత్ర చేశారు. అంటే ఇవన్నీ కూడా కోఇన్సిడెంటల్గా జరిగినవి కాదు, కావాలనే ఈ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు అటు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో లగచర్ల ఘటనలో కూడా అలానే జరిగింది. సురేష్ అనే వ్యక్తి అతని భూమి అక్కడ ఏమాత్రం కోల్పోతున్నప్పటికీ కూడా అక్కడున్న రైతులందరినీ రెచ్చగొట్టి కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన దాడికి పాల్పడడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఈ అల్లు అర్జున్ ఇంటి పై దాడి వ్యవహారంలో కూడా కుట్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీకి అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటూ అటు నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సౌమ్య, పవన్ మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ ఏదైతే కనిపిస్తుందో దాంట్లో ప్రిపేర్ అంటే 3 గంటల ప్రాంతంలో ప్రిపేర్ ఆల్ ఎస్ఎం వారియర్స్ టు సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. అలాగే 4 గంటల ప్రాంతంలో దాడి జరిగింది. దానికన్నా ముందు ప్రెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. ఇదంతా కూడా బీఆర్ఎస్ నేతల ముఖ్య నేతల వల్లనే ఇదంతా జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడం వెనుక కారణం కూడా బీఆర్ఎస్ నేతలే ఉన్నారు అని అనుకున్నారు. ఇదంతా కూడా చూస్తుంటే అది నిజమని అనుకోవచ్చా? ఖచ్చితంగా నిన్న దాడి అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరగడం కావచ్చు, అలానే అక్కడ నిరసన తెలపడానికి వచ్చిన వ్యక్తులు వాళ్ళు ఎవరెవరు వస్తున్నారనేది బీఆర్ఎస్ సోషల్ మీడియాకు ముందుగానే ఎలా తెలుసు అనేదే ఇప్పుడు ప్రశ్న. వాస్తవానికి మీడియా వాళ్ళందరికీ కూడా ఓయూజేఏసీకి సంబంధించిన కొంతమంది నేతలు వస్తారు, అల్లు అర్జున్ ఇంటి ముందు నిరసన చేస్తారు అని మాత్రమే తెలుసు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా నిర్వహిస్తున్న క్రిషాంత్ గంట ముందుగానే అందరికీ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉండాలి, మనం ఒకటి బ్రేక్ చేయబోతున్నామంటూ ముందుగానే చెప్పడం, ఆ దాడిలో ఆ నిరసనలో ఎవరెవరు పాల్గొంటున్నారనే వివరాలు వాళ్ళ ఫోటోలతో సహా అన్నీ సేకరించడం. అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దాడి చేయండి అంటూ వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు, దాని వెనకాల ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండవచ్చు. రెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి అతను ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరాడు అంటూ చెప్తున్నారు. గతంలో అటు బీఆర్ఎస్ నేతలతో అతనికి అనుబంధం ఉంది, అటు బీఆర్ఎస్ నేతలతో అతను దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. స్వయంగా కేటీఆర్తో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి, ఇటు పట్నం నరేందర్ రెడ్డితో దిగిన ఫోటోలు ఉన్నాయి, అలానే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి, మరికొంతమంది కాంగ్రెస్ నేతలతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ అతను ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరాడు అంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ కూడా కోర్టులను పంపడం, ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని ఈ రకంగా వినియోగించుకోవడం, ఈ రకమైన కుట్రను బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తుంది అనే చర్చ అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇట్లాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల విషయంలో కానీ ఇటువంటి అల్లరిముకలు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం, ఇటువంటి వాటిని ఎక్కడా కూడా ఉపేక్షించవద్దు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే అటు అల్లు అర్జున్ నివాసం వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అల్లు అర్జున్ని కించపరిచేదో లేకుంటే అల్లు అర్జున్ పైన ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాడి చేస్తుంది అన్నది ఎక్కడా కూడా లేదు. కేవలం అక్కడ జరిగింది ఒక దుర్ఘటన, ఆ దుర్ఘటన జరిగిన తర్వాత
ఆయన స్పందించిన తీరు, ఆయన వ్యవహార శైలి బాగోలేదు. అతను కూడా చట్టానికి ఏం అతీతుడు కాబట్టి అతన్ని చట్టపరంగా అతని పైన తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారే తప్పించి ఎక్కడా కూడా అల్లు అర్జున్ పైన వ్యక్తిగత ద్వేషం కానీ అటువంటివి ఏమీ కూడా లేవంటూ ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక నేషనల్ అవార్డు వచ్చిన స్టార్ పైన ఏదో దాడి చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా దాడి చేస్తుంది అనే ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దానికోసమే ఇన్ని కుట్రలకు పాల్పడుతుంది. కానీ వాళ్ళు చేసిన కుట్రలన్నీ కూడా ఈ వాట్సాప్ చాటింగ్తో బయటపడ్డాయంటూ అటు సోషల్ మీడియాలో గట్టిగానే సమాధానాలు చెప్తూ ఉన్నారు నెటిజన్లు. ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు. కుట్రలు చేసి ఆ కుట్రల ద్వారా ప్రభుత్వానికి అప్రతిష్ట తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ కుట్రలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయంటూ అటు కాంగ్రెస్ నేతలు కూడా అటు ఎదురుదాడికి దిగారు. సౌమ్య, పవన్ అంటే నెక్స్ట్ అంటే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిజానిజాలను ఆ రోజు జరిగింది ఇది జరిగింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఒక ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తులు నెక్స్ట్ ఈరోజు ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా జస్ట్ కంప్లైంట్ ఇచ్చి అల్లు అరవింద్ నిన్న మనం మీడియాతో మాట్లాడినప్పుడు కూడా దీని గురించి సంయమనం పాటిద్దాము అని అనుకున్నారు. అంతే తప్ప దానికి మించి వాళ్ళు ఏదో ఉక్రోషం కానీ ఆవేశం కానీ ఏది కనిపించలేదు. ఇదంతా కూడా మరి ఇదంతా చూస్తే దేనికి సంకేతం అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా నిన్న ఏదైతే అల్లు అర్జున్ నివాసం వద్ద నిరసన కార్యక్రమంలో కొంత అపస్కృతి చోటు చేసుకుందని భావించాలి. అక్కడికి వచ్చిన వ్యక్తులు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఒక ప్రైవేటు వ్యక్తుల సంబంధించి వాళ్ళ ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నించడం, వాళ్ళ యొక్క ప్రాపర్టీలోకి దూసుకు వెళ్ళి అక్కడున్న పూలకుండీలు ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా సరైన చర్యలు కాదు. ఇవి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిందే ఖచ్చితంగా. కానీ ఎందుకు జరిగింది, అక్కడ మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బౌన్సర్లు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత సిబ్బందితో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకున్న క్రమంలో అదంతా కూడా జరిగిందంటూ ఆ తర్వాత ఒక వ్యక్తి ఆయన వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇటువంటి చర్యలను ఎవరు కూడా ఉపేక్షించరు, ఎవరు కూడా అటు చేయాలని వాటిని సమర్థించరు. కానీ నిన్న అల్లు అర్జున్ కూడా చెప్పారు కొంతవరకు సంయమనం పాటించాలని. అయితే నిన్న అటు హైదరాబాద్ సిబి ఆనంద్ కూడా నిన్న ఒక మీడియా సమావేశంలో ఆ రోజు జరిగిన పరిణామ క్రమం మొత్తం కూడా వివరించారు. వాస్తవానికి మొన్న అల్లు అర్జున్ మీడియా సమావేశాన్ని నిర్వహించి తన వద్దకు ఏ పోలీస్ అధికారి కూడా రాలేదు, తాను సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే బయటకు వచ్చేశాను, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ చాలా పక్కాగా 10,000కు పైగా వీడియోలన్నీ కూడా చెక్ చేసిన తర్వాత కూలంకుషంగా వాటినన్నింటినీ చూసిన తర్వాత పోలీసులు ఒక కంక్లూజన్కి వచ్చారు. అల్లు అర్జున్ తాను ఎటువంటి ర్యాలీ నిర్వహించలేదంటూ చెప్పారు. కానీ అల్లు అర్జున్ ఎక్కడి నుంచో ఆయన తన వెహికల్ నుంచి బయటకు లేచి ర్యాలీగా అక్కడున్న ప్రజలందరికీ అభివాదం చెప్తూ రావడం, అక్కడ ఓవర్ క్రౌడ్ అయి తొక్కిసలాట జరగడం, ఆమె శ్రీతేజ తన తల్లితో కలిసి సినిమా హాల్లోకి ఎంటర్ అయ్యేది, వాళ్ళ తర్వాత సొమ్మసిల్లి పడిపోయింది, సిపిఆర్ చేసింది. ఆ తర్వాత పోలీసులు అటు అల్లు అర్జున్కి ఈ జరిగిన దుర్ఘటన గురించి వివరించడానికి చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా స్క్రీన్ పైన టైం టు టైం చూపించారు. దీనిపైన అయితే ఇంతవరకు ఎక్కడ కూడా స్పందించలేదు. అంటే అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలేనంటూ నిన్న తేలిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తు, అల్లు అర్జున్ కూడా న్యాయపరంగా తాను చూసుకుంటాను, లీగల్ టీం మాట్లాడుతుంది అంటూ చెప్తున్నారు. దీన్ని ఎవరు కూడా తప్పు పట్టడం లేదు. ఆయనకు ఆ రైట్ ఉంది, ఖచ్చితంగా ప్రతి భారతీయ పౌరుడికి కూడా ఆ రైట్ ఉంటుంది. కానీ ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నది ఒకటే, ప్రెస్ మీట్ పెట్టడానికి లేని నీకు న్యాయపరమైన చిక్కులు, విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ఏముంటుంది? అట్లానే చిన్నారి శ్రీతేజ్ కుటుంబాన్ని నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళి పరామర్శించలేదు. అక్కడ దుర్ఘటన జరిగిన తర్వాత కూడా పోలీస్ అధికారులు చెప్పినప్పటికీ కూడా నీ వ్యక్తిగత సిబ్బంది పోలీస్ అధికారులు నీ దగ్గరికి రానివ్వలేదు. ఇవన్నీ కూడా ప్రస్తుతం సొసైటీలో లేవనెత్తుతున్న ప్రశ్నలు. వీటిపైనే ఆయన వ్యవహార శైలిపైన ఖండిస్తూ ఉన్నారు. కానీ నిన్న జరిగిన ఘటన ముందుగానే బీఆర్ఎస్ నేతలకు తెలుసు అనేది ప్రస్తుతం ఈ వాట్సాప్ చాట్ ద్వారా బహిర్గతం అవుతుంది. కావాలనే బీఆర్ఎస్ నేతలే ఈ అల్లు అర్జున్ నివాసం పైన దాడి చేయించి అది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సౌమ్య, థ్యాంక్ యూ పవన్.